డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ని చూద్దాం. ఇందులో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది సి లాంగ్వేజ్లో క్యారెక్టర్ సెట్. సో ఈ క్యారెక్టర్ సెట్ ఎందుకు, దీనివల్ల ఏం ఉపయోగం? సో ప్రతి లాంగ్వేజ్లో కూడా, అంటే ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో కానీ, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్. సో అంతేగాని డైరెక్ట్గా మనం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వీలు కాదు. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుందాం, దానిలో ఆల్ఫాబెట్స్ కావాలి మనకి. అలాంగ్ విత్ దట్ కొన్నిసార్లు మనం నెంబర్స్ని కూడా యూజ్ చేసుకుంటాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు ఆల్ఫాబెట్స్ కావాలి మనకి. ఇంకేదైనా స్టేట్మెంట్ రాయాలన్నప్పుడు ఆల్ఫాబెట్స్తో పాటు నెంబర్స్ కూడా అవసరమవుతాయి. తరువాత తెలుగు లాంగ్వేజ్కి వచ్చిన మనం అక్షరమాల అంటాం, అవన్నీ కూడా అవసరమే. సో కొన్ని స్పెసిఫిక్ గ్రామర్స్ ఉంటాయి, అంటే వ్యాకరణం అంటాం తెలుగులో, అవి కూడా అవసరమే మనకి. ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే మనం ఒక లాంగ్వేజ్ని యూజ్ చేసుకోగలుగుతాం, ఆ లాంగ్వేజ్ని నేర్చుకోగలుగుతాం. అంతేగాని డైరెక్ట్గా ఏ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వీలు కాదు. సేమ్ యాజ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కూడా సమ్ బేసిక్ కంపోనెంట్స్ ఆర్ రిక్వైర్డ్. అవి క్యారెక్టర్ సెట్ అని చెప్తాం మనం. సరే చూద్దాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ డిజైన్డ్ టు ప్రాసెస్ సర్టైన్ కైండ్స్ ఆఫ్ డేటా containing numbers, characters and strings, and to provide useful output known as a information. అసలు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? సో కొన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్, దాన్నే ఒకప్పుడు డాటా అని పిలిచేవాళ్ళం. నవేడేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్. సో డాటాని అన్ప్రాసెస్డ్ అని వాడేది, ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్డ్ అంటాం. అంటే డేటా జనరల్లీ అన్ప్రాసెస్డ్, నాట్ యూజ్ఫుల్ ఎట్ దట్ మూమెంట్ అని చెప్తాం. అదే ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఓకే ప్రాసెస్డ్, అది అవసరం, అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు, మనకి యూజ్ఫుల్ అని చెప్తాం మనం. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేనికి పనికి వస్తుంది ఇక్కడ అంటే, ఒక రకమైనటువంటి డేటాని ప్రాసెస్ చేయడానికి. ఆ డేటాలో ఏముండొచ్చు? నెంబర్స్ని ప్రాసెస్ చేయవచ్చు, డేటాలో క్యారెక్టర్స్ ఉండొచ్చు, వాటిని ప్రాసెస్ చేయవచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్స్ అంటాం మనం, వాటిని ప్రాసెస్ చేయవచ్చు. సో డేటా మేబీ ఏ నంబర్ ఆర్ ఏ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్స్, వీటన్నిటిని కూడా ప్రాసెస్ చేసి, అంటే ఒక రకమైన వర్క్ని అప్లై చేసి, దాని ద్వారా మనం ఒక యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, యూజ్ఫుల్ డేటా కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఈ ప్రాసెస్ పర్పస్ ఏంటి? ఒక రిజల్ట్ని అచీవ్ చేయడానికి, ఒక అవుట్పుట్ని అచీవ్ చేయడానికి, ఒక టాస్క్ని అచీవ్ చేయడానికి, దాని పర్పసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సరే బ్రాడర్ వే వెళ్ళినప్పుడు చాలా రకాలుగా డిఫైన్ చేయవచ్చు, దాన్ని వచ్చే క్లాసెస్లో చూద్దాం. ఇక్కడ బేసిక్ డెఫినేషనే చెప్తున్నాను నేను మీకు. సో నౌ ప్రోగ్రామ్ అంటే ఏమని చెప్పాం? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తున్నాయి? డేటాని ప్రాసెస్ చేస్తాయి. అసలు ఇన్స్ట్రక్షన్ అంటే ఏంది? ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్పే స్టేట్మెంట్ లాంటిది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనం స్టేట్మెంట్స్ అంటున్నాం, అదే స్టేట్మెంట్ టైప్ని ఇన్స్ట్రక్షన్ అని చెప్పి ప్రోగ్రామింగ్లో వాడతాం మనం. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ ప్రాసెస్ నౌ? వాట్ ఈజ్ డేటా, వాట్ ఈజ్ ప్రాసెస్, వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పాం. సో ఇది డేటా ఐటమ్. బి ఈజ్ ఈక్వల్ టు 20, డేటా ఐటమ్ మనకి. అంటే ఏ 10 అన్నప్పుడు ఎనీ స్పెసిఫిక్ ఆర్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇది నెంబర్ అని తెలుస్తుంది, అంతేగాని స్పెసిఫిక్గా ఈ పెద్ద యూజ్ఫుల్ అని కానీ మీనింగ్ఫుల్ అని తెలియట్లా. ఇట్స్ ఎ నెంబర్, దట్స్ ఇట్. బి ఈజ్ ఈక్వల్ టు 20, ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఎ నెంబర్, బట్ నథింగ్ స్పెసిఫిక్, నథింగ్ యూజ్ఫుల్. దానివల్ల ఏం లాభం ఏంటి, రిజల్ట్ ఏంటి అంటే చెప్పలేము మనం. 10 అనేది ఒక నెంబర్, 20 అనేది ఒక నెంబర్. థర్డ్ స్టెప్లో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పాం, అంటే 10 ప్లస్ 20 30 అని చెప్పాం. ఇక్కడ ఏం యూజ్ చేసాం మనం? అడిషన్. అడిషన్ అనేది ప్రాసెస్, యాడింగ్ ఏ అండ్ బి. యాడింగ్ ఆర్ అడిషన్ అనేది ప్రాసెస్. ఏలో ఉన్నది డేటా ఐటమ్, బిలో ఉంది డేటా ఐటమ్, బట్ ఏ ప్లస్ బి చేస్తే ఏమొచ్చింది? 30, సమ్ ఆఫ్ 2 నెంబర్స్.
ఇది మనకి ఇన్ఫర్మేషన్. అంటే మనకేం కావాలి, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలి. దిస్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అస్, కాబట్టి దీన్ని ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. బట్ 10 and 20ని డాటా ఐటమ్స్ అని చెప్పాం, అడిషన్ని ప్రాసెస్ అని చెప్పాం, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 30ని ఇన్ఫర్మేషన్ అని చెప్పాం మనం. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓకే, దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ యూజింగ్ సమ్ స్పెసిఫిక్ వర్డ్స్ అండ్ సింబల్స్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎట్లా ఫామ్ చేయాలి మరి? ఖచ్చితంగా ఇంగ్లీష్ వర్డ్స్ ఉండాలి, బట్ అవి రిలేటెడ్ టు ద సి లాంగ్వేజ్, డిఫైన్డ్ బై సి డెవలపర్స్. కొన్ని స్పెసిఫిక్ సింబల్స్ కూడా రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఈ సి ఇన్స్ట్రక్షన్స్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఈ వర్డ్స్ని కొన్ని స్పెసిఫిక్ సింబల్స్ని కలిగి ఉంటాయి. వాటిని చూద్దాం ఇప్పుడు మనం. ఈ క్యారెక్టర్ సెట్ సమ్ గ్రూప్స్గా డివైడ్ చేద్దాం. దానిలో ఫస్ట్ లెటర్స్. ఈ లెటర్స్ ఎన్ని రకాలు? అప్పర్ కేస్ లెటర్స్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, లోయర్ కేస్ లెటర్స్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, వీటిని లెటర్స్ అని అంటాం మనం. సెకండ్ కేటగిరీ డిజిట్స్. ఇవి 0 to 9 యాజ్ పర్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. 0 to 9 10 నెంబర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ యాజ్ పర్ మ్యాథమెటిక్స్ 1 to 10 కాదు, 0 to 9. 0 అనేది ఫస్ట్ నెంబర్, 9 అనేది 10th నెంబర్. సో 0 to 9 10 డిజిట్స్. దెన్ థర్డ్ పాయింట్, స్పెషల్ క్యారెక్టర్స్. రైట్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? మనం కంప్యూటర్లో కీబోర్డ్ చూడండి, కీబోర్డ్ మీద ఉన్న ఆల్మోస్ట్ సింబల్స్ అన్నీ కూడా మనకి స్పెషల్ క్యారెక్టర్సే. ఎగ్జాంపుల్, కామా సింబల్ ఉంది, ఫుల్ స్టాప్ సింబల్ ఉంది, అండ్ సింబల్ ఉంది, స్టార్ సింబల్ ఉంది, సెమీకాలన్ సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ఉంది, లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ సింబల్, బ్యాక్ స్లాష్ సింబల్, ఎట్సెట్రా. మీరు ఈవెన్ స్లైడ్లో చూసినా కూడా సింబల్స్ కనిపిస్తాయి. లేదు అంటే ప్రాక్టికల్గా మీ కీబోర్డ్ చూడండి, దాని మీద ఉన్న సింబల్స్ అన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్సే. వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఫోర్త్ కేటగిరీ ఉంటుంది, వైట్ స్పేసెస్ అని చెప్తారు. ఈ వైట్ స్పేసెస్ అని ఎందుకు అంటున్నామంటే ఇవి మనకి డైరెక్ట్ కనిపించదు, బట్ దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో అవి బ్లాంక్ స్పేస్, హారిజంటల్ ట్యాబ్, వర్టికల్ ట్యాబ్, న్యూ లైన్ అండ్ ఫామ్ ఫీడ్. ఇక్కడ స్పెసిఫిక్గా నేను ఫామ్ ఫీడ్ని బోల్డ్ చేశాను, ఎందుకంటే దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ప్రోగ్రామ్ త్రూ నేను చూపించలేను. ఎందుకంటే ప్రాక్టికల్గా మీరు ప్రింటర్ యూజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రింట్అవుట్ తీసుకుంటున్నప్పుడు పనికొస్తుంది. సో దానికి డెఫినేషన్ చూద్దాం. ఫామ్ ఫీడ్ ఈజ్ ఏ పేజ్ బ్రేకింగ్ కంట్రోల్ క్యారెక్టర్. ఇట్ ఎనేబుల్స్ ద ప్రింటర్ టు ఎజెక్ట్ ద కరెంట్ పేజ్ అండ్ దెన్ కంటిన్యూ ప్రింటింగ్. అంటే వన్ పేజ్ నుంచి ఇంకో పేజ్కి బ్రేక్ చేస్తూ ప్రింట్అవుట్ కంటిన్యూగా తీసుకోవాలన్నప్పుడు మనం యూజ్ చేసేది ఫామ్ ఫీడ్ అనే ఒక వైట్ స్పేస్ని యూజ్ చేస్తారు. ఇది దీని సంగతి మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తాను మీకు. సో ఇది జనరల్గా ఫామ్ ఫీడ్ ప్రింటింగ్ పర్పస్లో యూజ్ చేసుకుంటాం. దీనిలో బ్లాంక్ స్పేస్ అంటే మీకు తెలుసు, ట్యాబ్ను ప్రెస్ చేసినప్పుడు ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్య గ్యాప్ ఇస్తాం మనం, అది దాన్ని బ్లాంక్ స్పేస్ అంటాం. ఇప్పుడు బ్లాంక్ నేను స్పేస్ ఇచ్చాను, ఇక్కడ స్పేస్ ఇచ్చి స్పేస్ అని రాశాను, అంటే బ్లాంక్కి స్పేస్కి మధ్య బ్లాంక్ స్పేస్ ఉంది. దెన్ హారిజంటల్ ట్యాబ్ ఉంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫామ్ ఫీడ్ ఈజ్ ఏ పేజ్ బ్రేకింగ్ కంట్రోల్ క్యారెక్టర్ అని రాశాను నేను, ఇది హారిజంటల్లో డిస్ప్లే చేశాను నేను. ఫామ్ స్పేస్ ఫీడ్ స్పేస్ ఈజ్ స్పేస్ ఏ స్పేస్ పేజ్ హైఫన్ బ్రేకింగ్ స్పేస్ కంట్రోల్ స్పేస్ క్యారెక్టర్. ఈ మధ్యలో బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి, కానీ ఏ స్ట్రక్చర్లో ఉంది? ఇది హారిజంటల్ మేనర్లో ఉంది. సో దీన్ని హారిజంటల్ ట్యాబ్ అంటాం. ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు హారిజంటల్లో వెళ్తుంది. వర్టికల్ ట్యాబ్ అంటాం. వర్టికల్ అన్నప్పుడు ఇప్పుడు చూడండి, వైట్ స్పేసెస్, నెక్స్ట్ బ్లాంక్ స్పేస్, హారిజంటల్ ట్యాబ్, వర్టికల్ ట్యాబ్, న్యూ లైన్, ఫామ్ ఫీడ్. ఇది వర్టికల్ మేనర్లో డిస్ప్లే చేస్తున్నాం, ఇది వర్టికల్ ట్యాబ్ అన్నాం. న్యూ లైన్ కూడా కొద్దిగా సిమిలర్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ నెక్స్ట్ లైన్ అనే అర్థం వస్తుంది. ఇక్కడ వైట్ స్పేస్ నుంచి నెక్స్ట్ లైన్లో బ్లాంక్ స్పేస్, నెక్స్ట్ లైన్ ఆర్ న్యూ లైన్ హారిజంటల్ ట్యాబ్, నెక్స్ట్ న్యూ లైన్ వర్టికల్ ట్యాబ్, న్యూ లైన్ న్యూ లైన్ న్యూ లైన్ ఫామ్ ఫీడ్. సో న్యూ లైన్ అనేది ఇంకొక న్యూ లైన్ వాడుకోవడానికి యూజ్ చేసుకునే మెకానిజం. వీటన్నిటిని కూడా వైట్ స్పేసెస్ అంటాం. ఎందుకు వైట్ స్పేసెస్ అంటున్నాం? ఇవి పెక్యులర్గా మనకి క్యారెక్టర్లా కనిపించదు, అవి
డిస్ప్లే చేసుకొని ఓకే దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫామ్, ఈ స్ట్రక్చర్లో డిస్ప్లే అయింది కాబట్టి ఇది బ్లాంక్ స్పేస్ అని, ఇది హారిజంటల్ ట్యాబ్ అని, ఇది వర్టికల్ ట్యాబ్ అని మనం అనుకోవాల్సి ఉంటుంది. సో ఇవి వైట్ స్పేసెస్ అని అంటాం. సో ఎగ్జాంపుల్ దీనికి ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను మీకు నేను. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇన్ కంపైలర్ అండ్ యూ కెన్ సీ ద అవుట్పుట్. సో మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే సాఫ్ట్వేర్స్ ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయి, లేదు అంటే మీ దగ్గర టర్బో కంపైలర్ ఉంటే టర్బో కంపైలర్ సిని వాడుకోండి, లేదా లైనెక్స్ ఎన్విరాన్మెంట్ ఉంటే జీసీసీని వాడుకోవచ్చు మీరు, లేదు ఏవీ లేవంటే ఆన్లైన్ కంపైలర్స్ చాలా ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్ళేసి సెర్చ్లో ఆన్లైన్ సి కంపైలర్ అని కొట్టి దానిలో ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ చూపిస్తున్నాను మీకు. సో హ్యాష్ ఇంక్లూడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లింకేజ్ సెక్షన్, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h, తర్వాత మెయిన్ ఫంక్షన్. ఎవ్రీ సి ప్రోగ్రామ్ స్టార్ట్స్ విత్ మెయిన్ ఫంక్షన్ అండ్ దానికి ఒక రిటర్న్ టైప్ అని వాడతారు జనరల్గా, అది ఇంటీజర్ మెయిన్ అని రాశాను, అంటే మెయిన్ ఫంక్షన్ బిలాంగింగ్ టు ద ఇంటీజర్ అని చెప్తాం దీన్ని. సో ఈ ఇంటీజర్ రిటర్న్ టైప్ అంటారు దీన్ని, రైట్. ఏ ఫంక్షన్ రిటర్న్స్ ఏ వాల్యూ అని చెప్పి దానికి ఇంటీజర్ అని రాస్తాం. సో దీని నేచర్ ఏంటి, ఈ మెయిన్ ఫంక్షన్ నేచర్ ఇంటీజర్ టైప్ అని చెప్తారు. సో దీనికి ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ వి విల్ లెర్న్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. ఇప్పుడే మనం అంత డీప్గా వెళ్ళొద్దు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దాని ఇన్ డెప్త్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లాటర్. సో ఇంటీజర్ మెయిన్ అనేది ఒక సి ప్రోగ్రామింగ్ ఫస్ట్ బేసిక్ ఫంక్షన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఫ్లవర్ బ్రాకెట్, రైట్, అండ్ ఇట్ ఇండికేట్స్ బిగినింగ్ ఆఫ్ ప్రోగ్రామ్. నౌ ఇక్కడ మనం వైట్ స్పేసెస్ని వాడదామని చూసాం. సో ఎగ్జాంపుల్ ప్రింట్ఎఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్, దీనిలో నేను హెల్లో స్పేస్ ఇచ్చాను చూడండి, హాయ్ స్పేస్ ఇచ్చాను, సి లాంగ్వేజ్ అంటే హెల్లో హాయ్ మధ్య ఉంది బ్లాంక్ స్పేస్, హాయ్ స్పేస్ సి లాంగ్వేజ్. సో 2 బ్లాంక్ స్పేసెస్ వాడాను నేను. సో దానివల్ల అవుట్పుట్ ఎట్లా వస్తుంది మీకు, హెల్లో బ్లాంక్ స్పేస్ హాయ్ బ్లాంక్ స్పేస్ సి లాంగ్వేజ్ అని డిస్ప్లే చేస్తుంది. దాని తర్వాత నేను నెక్స్ట్ న్యూ లైన్కి రావాలి కాబట్టి ఏం చేశాను, /n వాడాను, /n వాడితే న్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాం, అంటే సెకండ్ లైన్కి వచ్చేస్తాం. ప్రింట్ఎఫ్ హెల్లో /t వాడాను ఇక్కడ, అంటే ఇది హారిజంటల్ ట్యాబ్ అంటాం. తర్వాత హాయ్ అని వాడాను, అంటే హెల్లో తర్వాత హాయ్ డిస్ప్లే అవుతుంది ఇన్ హారిజంటల్ ఫ్యాషన్. నెక్స్ట్ /t, ఇది కూడా హారిజంటల్ ట్యాబ్ అంటాం, అంటే హాయ్ తర్వాత ఇమీడియట్గా సి లాంగ్వేజ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇది కంప్లీట్గా హెల్లో హాయ్ సి లాంగ్వేజ్ అనేది ఒకదాని ఒక పక్కన కొంత స్పేస్ తీసుకొని వస్తుంది. ఇది హారిజంటల్ ట్యాబ్ అవుట్పుట్. నెక్స్ట్ న్యూ లైన్కి వెళ్ళాలి, న్యూ లైన్లో మళ్ళీ ఇంకో డిస్ప్లే చేయదలుచుకున్నా, ప్రింట్ఎఫ్ హెల్లో /v, వి అంటే వర్టికల్ ట్యాబ్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనం ఇందాక చూపించాం వైట్ స్పేస్, బ్లాంక్ స్పేస్, హారిజంటల్ ట్యాబ్, వర్టికల్ ట్యాబ్, న్యూ లైన్, అంటే ఇవి కంప్లీట్గా వర్టికల్గా డిస్ప్లే చేస్తాం మనం. సో ఇటువంటి అవుట్పుట్ కావాలనుకోండి, దెన్ హెల్లో /v, ఫస్ట్ ఏమొస్తుంది హెల్లో అని వస్తుంది, నెక్స్ట్ కిందికి వచ్చేస్తుంది వరల్డ్, నెక్స్ట్ లైన్లో వస్తుంది వర్టికల్గా డిస్ప్లే, హెల్లో కింద వరల్డ్ /v, నెక్స్ట్ వర్టికల్ సి లాంగ్వేజ్. సో హెల్లో నెక్స్ట్ దాని కింద వరల్డ్, దాని కింద సి లాంగ్వేజ్ వర్టికల్గా డిస్ప్లే చేస్తుంది, ఇది వి. నెక్స్ట్ న్యూ లైన్కి వచ్చేద్దాం, న్యూ లైన్ ఇక్కడ కాదు యాక్చువల్ అవుట్పుట్ స్టేట్మెంట్లో కనిపిస్తుంది అది /n. ఇక్కడ ప్రింట్ఎఫ్ హెల్లో న్యూ లైన్ అంటే హెల్లో డిస్ప్లే చేసి న్యూ లైన్కి వెళ్ళిపోమని చెప్తున్నాం. సో అప్పుడు హాయ్ అని డిస్ప్లే చేసి మళ్ళీ న్యూ లైన్కి వెళ్ళాలని చెప్తున్నాం. నెక్స్ట్ సి లాంగ్వేజ్ అని డిస్ప్లే చేసి వన్ మోర్ న్యూ లైన్ ఇవ్వాలని చెప్తున్నాం. సో తర్వాత రిటర్న్ 0 అని వాడాను. ఎప్పుడైతే ఫంక్షన్ మెయిన్ ఇంటీజర్ అని రాస్తే కంపల్సరీ ఇక్కడ రిటర్న్ ఇంటీజర్ అని రాయాలి. 0 కూడా ఇంటీజరే కాబట్టి రిటర్న్ 0 అని చూపిస్తాం. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకు అవుట్పుట్ చేంజ్ రాదు, బట్ ఇది ఒక స్పెసిఫిక్ మెకానిజం ఆఫ్ ద ఈ రిటర్న్ టైప్. దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం, మనకి ఇక్కడ పెద్ద అవసరం లేదు దీని గురించి. సో కాబట్టి ఇక్కడ నేను మీకు బ్లాంక్ స్పేస్ ఎట్లా డిస్ప్లే చేయాలి, తర్వాత హారిజంటల్ ట్యాబ్ ఎట్లా డిస్ప్లే చేయాలి /tతో, వర్టికల్ ట్యాబ్ ఎలా డిస్ప్లే చేయాలి, న్యూ లైన్ ఎలా డిస్ప్లే చేయాలి అనేది ఒక ప్రోగ్రామింగ్తో చూపించాను నేను. సో సింపుల్, ఇవన్నీ కూడా మళ్ళీ స్పెసిఫిక్ ఇంకొక క్యారెక్టర్స్తో చూపిస్తాను తర్వాత కూడా. సో ఇక్కడ సింపుల్గా హారిజంటల్ ట్యాబ్ మెకానిజం, వర్టికల్ ట్యాబ్ మెకానిజం, న్యూ లైన్ మెకానిజం, బ్లాంక్ స్పేస్ మెకానిజం కంప్లీట్గా ప్రోగ్రామింగ్లో చూపిస్తున్నాం మనం.
దీన్ని ఈ ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఎట్లా వస్తుందో తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద వైట్ స్పేసెస్. ఇక్కడ వైట్ స్పేసెస్కి ఏంటి మనం చూపించట్లే యాక్చువల్గా, రైట్? ఇక్కడ వర్టికల్ హారిజంటల్ ట్యాబ్ అన్నప్పుడు ట్యాబ్ని ప్రెస్ చేసినప్పుడు హారిజంటల్లీ మూవ్ అవుతుంది. ట్యాబ్ అనేది ఒక స్పేసింగ్ మనకి. హారిజంటల్ ట్యాబ్ హారిజంటల్ డిస్ప్లేలో వెళ్ళాలి. వర్టికల్ ట్యాబ్ అన్నప్పుడు ట్యాబ్ని యూజ్ చేసినప్పుడు వర్టికల్లో వెళ్ళాలి, రైట్? న్యూ లైన్కి వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా మనం ఈ కోడింగ్తో చూపించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇవి స్పెసిఫిక్ మెకానిజమ్స్. బట్ మీకు అర్థం కావాలని నేను కొద్దిగా లిటిల్ బిట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ని తీసుకొని వీటిని రిప్రజెంట్ చేసి ప్రోగ్రామింగ్ రాశాను. ఇక్కడ /t అనేది ఎస్కేప్ సీక్వెన్స్ అని మళ్ళీ వస్తుంది మనకి. నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్స్ కాల్డ్ యాజ్ /v, ఇది కూడా నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్ ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. /n ఎస్కేప్ సీక్వెన్స్ కాల్డ్ యాజ్ ఎ నాన్ గ్రాఫికల్ క్యారెక్టర్స్. ఇవన్నీ స్పెసిఫిక్గా మళ్ళీ వాడతాను నేను, కానీ ఇక్కడ మనకు అర్థం కావడం కోసమని ఈ ట్యాబ్స్ని, ఏదైతే ట్యాబ్ ఇన్ హారిజంటల్ మేనర్, ట్యాబింగ్ ఇన్ వర్టికల్ మేనర్, వీటిని కూడా బ్లాంక్ స్పేస్, న్యూ లైన్, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయని చెప్పేసి నేను ఒక ప్రోగ్రామ్ని ఎస్కేప్ సీక్వెన్సెస్ అనే దానిలో నుంచి సింబల్స్ని తీసుకొని, స్పెషల్గా ఉన్న సింబల్స్ తీసుకొని ఇక్కడ ప్రోగ్రామింగ్ రాసి చూపిస్తున్నాను మీకు. సో అవి మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎస్కేప్ సీక్వెన్సెస్ గురించి. బట్ just try to understand how blank space will be provided, horizontal tab will be provided, vertical tab will be provided, new line will be provided. Form feed specifically for printing purpose. అంటే ఈ బ్లాంక్ స్పేస్ని, హారిజంటల్ ట్యాబ్ని, వర్టికల్ ట్యాబ్ని, న్యూ లైన్ని, ఫామ్ ఫీడ్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేవి చూస్తున్నాం. ఫామ్ ఫీడ్ స్పెసిఫికల్లీ ఫర్ ప్రింటింగ్. సో ఈ క్లాస్లో ఇంతవరకు మనం చూద్దాం. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వన్ మోర్ కాన్సెప్ట్తో ఇంట్రడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.